టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత నాయకుడినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటగానే ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. झूठा नंबर 2 అట్లనే ఇలా ఇండ్లు కట్టేది గతంలో గవర్నమెంట్ డబ్బా ఇండ్లు కట్టిండ్రు, కానీ మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం. మీ అందరికి కూడా 5,04,000 రూపాయల ఖర్చుతోని మీరు దర్జాగా ఉండేటట్టు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మీరందరూ ఒప్పుకుంటే వెంటనే మీకు ఎక్కడైతే జాగాలు దొరుకుతాయో అక్కడనే మొత్తం బ్రహ్మాండమైన కాలనీ 3 తండాలకు కలిపి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా కట్టిస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. झूठा नंबर 3 తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మీరు ఏ డిపార్ట్మెంట్ అన్న కావచ్చు, ఏ పాఠశాల కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగం అన్న సిద్ధాంతానికే కేసీఆర్ వ్యతిరేకం. నాకు అది పడది. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటేనే శ్రమ దోపిడీ విధానం. అందువల్ల తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు. झूठा नंबर 7 నాకున్న పెద్ద కళ కేజీ టు పీజీ విద్య, కులం మతం లేకుండా అందరు ఒకటే పాఠశాలలో ఒకటే యూనిఫామ్ వేసుకొని బ్రహ్మాండంగా ఒకటే భోజనం ఒకటే సిలబస్ లో చదువుకోవాలని ఆకాంక్ష నాకు. झूठा नंबर 5 మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు చేసేటువంటి మహిళా సంఘాల లోన్స్ ఏవైతున్నాయో వడ్డీ లేని రుణాలు అవి ఇప్పుడు 5 లక్షలే పరిమితి ఉంది. మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి జూన్ 2వ తారీఖు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు డెఫినెట్ గా 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. झूठा नंबर 6 అరెకరమో ఎకరంన్నరనో ఉన్నటువంటి దళిత కుటుంబం ఉంటే వాళ్లకు ఇంకో ఎకరంన్నర కొనిస్తాం, దాన్ని 3 ఎకరాలు నింపుతాం. ఇప్పుడు ఆ ఫేజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పటిదాకా మేము అనుమతించలే. మొత్తమే లేని వాళ్ళకి 3 ఎకరాలు కొనమన్నాం. ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కొనమంటాం, 2 ఉన్న వాళ్ళకి 3 చేయమంటాం, 2.5 ఉన్న వాళ్ళకి కూడా ఇంకో అరెకరం కూడా 3 చేయమంటాం. వాటిని కూడా ఇప్పుడు టేకప్ చేస్తాం. ఇప్పుడు కొద్దిగా లార్జ్ స్కేల్లో వచ్చే ఆస్కారం ఉంటుంది. దీన్ని మొత్తం అంతా కూడా ఫైనల్ ఐడియా ఏంటంటే గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు కానీ, లేదా ఇతరత్రా కొనిచ్చినటువంటి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఇచ్చిన భూములు కానీ, లేదా ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఎఫర్ట్ కానీ వీలైనంత ఎక్కువ దళిత కుటుంబాలు పెట్టుబడితోని 3 ఎకరాల భూమి కలిగి ఉండాలనేది ప్రభుత్వం యొక్క సదాశయం తప్ప దీనిలో వేరే ఉద్దేశాలు లేవు. झूठा नंबर 7 డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. झूठा नंबर 8 ఆరోగ్య విధానంలో తెలంగాణ 24 జిల్లాలు కాబోతా ఉంది. రేపటి తెలంగాణ రాష్ట్రంలో 24 జిల్లాలైతే ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజలకు 30, 40, 50 కిలోమీటర్ల లోపే నిజాం ఆర్థోపెడిక్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రాబోతుందని మనవి చేస్తా ఉన్నా. మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో 4 వైద్యులు ఉండే విధంగా 30 పడకల ఆసుపత్రి ఉంటుంది. నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి ఉంటుంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్క నల్గొండలో కాదు, నల్గొండ 2వ, 3వ జిల్లాలు అవుతుంది. ఖచ్చితంగా నల్లగొండ జిల్లాలని 2వ, 3వ నిమ్సులు రాబోతుందని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా వైద్య విధానం ఉంటుంది. झूठा नंबर 9 తెలంగాణ రాష్ట్రంలో నేను కలవగంటున్నది ఏంటంటే రాబోయే రోజులలో దూర తీరాలలో ఉండే, గుట్టల వెంబడి ఉండే, అడవుల వెంబడి ఉండే గిరిజన బిడ్డలను కాపాడడానికి హెలికాప్టర్ అంబులెన్స్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ రకంగా తెలంగాణను మనం రాబోయే రోజులలో అద్భుతంగా డెవలప్ చేసుకుందాం. झूठा नंबर 10 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3,016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఆ ప్రకారంగా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆల్సో డెఫినెట్ గా ఇస్తాం. దానికి లిమిట్ పెడతలేదు. ఐఎమ్ వెరీ క్లియర్. झूठा नंबर 11 నియామకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,24,000 ఉద్యోగాలు ఇప్పటికే నియమించడం, 1,24,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అంటే ఎంత దుర్మార్గం అంటే ప్రజలను కూడా గొర్రెలుగా భావించేటువంటి వారు ఇట్లాంటి అబద్దాలు ఆడతారేమో.